అసలు ఏమవుతుంది, అసలు ఎందుకు చేయాలి అసలు కుంభమేళాలో స్నానాలు? ఓపలో మన బస్సులు ట్రైన్లు కార్లు వేసుకొని వెళ్ళిపోవడం కాదు. వాట్ ఈస్ ద రీజన్ వై వన్ షుడ్ టేక్ ఎ హోలీ డిప్ ఇన్ దిస్ కుంభమేళా? మనకి పురాణ కథల తర్వాత చూద్దాం, సైంటిఫిక్గా చెప్పుకుందాం. మనం సన్లో ఒక కోర్ సిస్టమ్ ఉంది. దాని నుంచి వచ్చేటటువంటి హీట్, సన్ అంటే ఏంటో ఇది మనలాగా మాస్ కాదు, హీలియము హైడ్రోజన్ ఇలాంటి గ్యాసెస్ బర్నింగ్ బాల్ అంటాం, మండుతూ ఉంటాయి. ఆ మండుతున్నటువంటి దాని నుంచి, ఆ కోర్ సిస్టమ్ నుంచి ఇక్కడేమవుతుందంటే మనకి ఈ వాటర్ మీద పడాలి. కుంభమేళా సమయంలో మాత్రమే పడుతుంది. దానికి మనం రీజన్స్ ఇచ్చాం. ఏమిటి ఆ రీజన్స్? కండిషన్స్ ప్రీ అప్లై అని. ఏమిటది అంటే మనకి ఈ యొక్క శని కుంభరాశిలో ఉండాలా, మళ్ళీ గురుడు వృషభ రాశిలో ఉండాలా, అప్పుడు మాత్రమే ఇది అప్లై అవుతుంది. అంటే ఎన్ని సంవత్సరాల బ్యాక్ జరిగినా ఈ రెండు అప్లై అవ్వాలి. ఇది అప్లై అయినప్పుడు మాత్రమే ఏం జరిగిందంటే మనకి ఈ సన్ నుంచి వాటర్లో మనకి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఈ సన్ నుంచి వచ్చేటటువంటి ఇట్ విల్ ఎన్హాన్స్ ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద వాటర్. ఈ సీలో ఉన్నటువంటి వాటర్ని, సముద్రం ఈ నదుల్లో ఉన్నటువంటి వాటర్కి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ని పెంచుతుంది. పెంచడం వల్ల ది వాటర్ రిసీవ్స్ ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెసే వాటర్లో ఉండేది. అందుకని మనం వెళ్ళి హోలీ డిప్ చేస్తాం. ఏమండి, మామూలుగా నదుల్లో అసలు ఎందుకు స్నానం చేయాలి చెప్పండి? ఇంట్లో చేసుకుంటాం కదా. ఇంట్లో చేసుకుంటే ఏమవుతుందంటే శరీరం మాత్రమే తడుస్తుంది. ఈ శరీరం ఏమిటంటే మట్టి ముద్ద. మన ప్రభాస్, అల్లు అర్జున్ చెప్తాడు ఆ సినిమాలో హంసిక హీరోయిన్గా ఉన్నది, ఇదేంటి శరీరం ఏంటి? మాంసం ముద్ద అందరూ చెప్తారు. మట్టి 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 అంటే రా నా పక్కలోకి అంటాడు ఆయన. మరి ఎవరు? అల్లు అర్జున్. నో అంటుంది ఆమె. మరి మట్టి ముద్ద అంటావు? ఇట్ ఆల్సో కన్సిస్ట్ ఆఫ్ మైండ్ ఉంటుంది, ఆత్మ ఉంటుంది అంటాడు. సో ఇక్కడ ఏమవుతుందండి అంటే మనకి మామూలు నీళ్లతో స్నానం చేస్తే శరీరం మాత్రమే తడుస్తుంది. ఇఫ్ యు డోంట్ టేక్ ఎ బాత్, చాలా మంది వారం రోజులకు ఒకసారి, అమెరికాలో చాలా మంది నాకు తెలుసు నెలల తరబడి స్నానాలు చేయరు. హాస్టల్లో కాలేజీలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ మీడియం ఇంకా డిఫరెంట్ పిల్లలు కూడా చూస్తున్నాను, బద్దకిచ్చేసి వారం తర్వాత చేద్దాం, ఎలా చేద్దామంటారు. పిల్లలారా, మీరు స్నానం చేయకపోతే అది మన శరీరం రా నాయన, అది మన ఒళ్ళు రా. మన ఒళ్ళు మనం తడుపుకోకపోతే పక్కోడు ఒళ్ళు కాదురా నాయన. పక్కోడు కుళ్ళిపోయినా వాసన వస్తున్నా పర్లేదు, మన ఒళ్ళుని కుళ్ళబెట్టుకోకూడదు. ఇది డీహైడ్రేట్ అయిపోద్ది. మట్టి కుండ తయారు చేస్తాం కదా, ఆ మట్టి కుండ మీద క్యూరింగ్ చేస్తాం, బిల్డింగ్ కడతాం. నీళ్ళు తడపకపోతే పగులు వచ్చేస్తుంది, పగిలిపోద్ది కదా కుండ, బిల్డింగ్. అలాగే ఇది మట్టితో చేసాం. స్నానం చేయకపోయినా, నీళ్లు తాగకపోయినా పగిలిపోద్ది. బాడీ డీహైడ్రేట్ అయిపోయి డీమాగ్నటైజ్ అయ్యి ఏమవుతుంది? డీమెటీరియలైజ్ అయ్యి పోతుంది. కాబట్టి స్నానం చేయండి. అమ్మ నాకు చలేస్తుంది, వేడి నీళ్ళతో ఎవడ చేయమన్నాడు మిమ్మల్ని? మై డియర్ అమెరికన్స్, మై డియర్ లండన్స్, నా స్టూడెంట్స్ అంతా రోజు చేయండి రా నాయన. ఆ నదుల్లోకి చేస్తుంటే నేను ఐల్ టేక్ ఏ బాత్, ఇది చల్ల వాటర్ అనేసి బుడుక్మని వచ్చేసారు నా కళ్ళ ముందు మా స్టూడెంట్స్. అలా చేయకండి ఆయన, బాగా తడపండి, బాడీ తడుస్తుంది. ఇళ్లల్లో చేస్తే బాడీ మాత్రమే తడుస్తుంది. ఉత్తప్పుడు ఈ పుష్కరాలు, ఈ కుంభమేళాలు లేనప్పుడు మాత్రం చేస్తే ఒత్తి లోనున్న మైండ్ తడుస్తుంది. ఆ తర్వాత మనం ఏం చేస్తామండి, కుంభమేళాల లాంటి టైములో చేసినప్పుడు లోపల ఉన్నటువంటి ఆత్మను తడుపుతుంది. శరీరము, బాడీ, మైండ్ అండ్ ఆత్మ ఇస్ దేర్. దట్స్ వై వి కాల్ ఇట్ యాజ్ physical, mental and spiritual growth is necessary for every human being. ఈ మూడు లేనప్పుడు మనిషి బతికిన వేస్టే. మనం యానిమల్ కూడా ఈ మూడు చేయాలని చూస్తుంది. కాబట్టి డోంట్ ట్రై టు బి వర్స్ దాన్ అన్ యానిమల్, ట్రై టు బి లైక్ ఎ హ్యూమన్ బీయింగ్. హ్యూమన్గా బతుకుదాం, మనిషిగా మారుదాం. కాబట్టి కుంభమేళా టైంలో వెళ్ళవలసినటువంటి వాళ్ళంతా కూడా మనము లెస్ లగేజ్తో వెళ్ళండి. మొన్న నేను వెళ్ళానమ్మా, మా శిష్యులందరినీ తీసుకొని ఒక్కొక్కళ్ళు 20 డ్రెస్సులు తెచ్చుకున్నారు. అది మొయిలాకే చచ్చిపోయాం. ఆ ఇలహాబాద్లో రైల్వే క్లాక్ రూమ్ దాంట్లో పెడదామంటే 2 కోట్ల మంది చేసేస్తున్నారు రోజుకి. మర్నాడు 1.5 కోటి, అందులో మొనాలిసా వచ్చింది. మా మొనాలిసా వచ్చిన తర్వాత జనాలు పెరిగిపోయారు ఇక. కాబట్టి మనము
క్లాక్ రూమ్లో పెట్టిన ఆటోల్లో 2 గంటలు 2 కిలోమీటర్స్ వరకే వెళ్ళాలా, తర్వాత 5 కిలోమీటర్స్ దూరం నడిచి వెళ్ళాలా. కాబట్టి లగేజ్ లేకుండా వెళ్తే మీకు చాలా తొందరగా అవుతుంది. కాబట్టి ఇవన్నీ చూసుకోండి. కుంభమేళా మనకి ఫిబ్రవరి 26వ తేదీ వరకు ఉంది. మనం ఏ విధంగా అయితే మనకి నదులన్నీ కూడా మరి పుష్కరాలు జరుగుతాయి, మా గోదావరి నదికి మా కృష్ణా నదికి జరుగుతాయి పుష్కరాలు, అలాగే అన్ని నదులకి జరుగుతాయి. అప్పుడు లక్షల మంది, మాకు అనుభవం అనమాట. అందరూ మేము స్కౌట్స్ అండ్ గైడ్స్ రైల్వే మిక్స్డ్ హై స్కూల్ రాజమండ్రి తరపున మాకు స్కౌట్లు హెల్పింగ్ కింద మమ్మల్ని ఆ రేవు ఒడ్ల దగ్గర పెడితే అందరూ తెగ చేసేస్తున్నారు. నాకు ఒక డౌట్ వచ్చేదన్నమాట, ఏంటంటే హాట్ బాడీ ఉంది కదా, మామూలుగా హీట్గా మామూలు బాడీ, చల్లనీళ్ళు తగలగానే సగం మంది పాస్ పోసేస్తారు అందులో. కాబట్టి ఆ నదుల్లో ఇంచుమించు ఇట్స్ ఓపెన్ సీక్రెట్, మనం అన్ని ఓపెన్ మాట్లాడుకోవాలా. కాబట్టి అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా సగం మంది పాస్ పోసేయడం గ్యారంటీ. అయినప్పటికీ కూడా నదుల్లో పుణ్యత్వం ఉంటుంది. మనం డిప్ తీసుకుంటాం, నోట్లో వేసుకోవద్దు, వాటర్ కంటామినేటెడ్ అవుతుంది, లక్షల మంది కోట్ల మంది ఎన్ని వేసినా సరే నదిలో అది పవిత్రత అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకొని మనం వెళ్ళాలా, హోలీ డిప్ తీసుకోవాలా. కాబట్టి ఈ విధంగా మనం ఈ యొక్క 144 సంవత్సరాలని మనం మిగతా వాళ్ళందరూ చెప్తున్నారు కదా, పోనీ అనుకుందాం మళ్ళీ 140 సంవత్సరాలకి ఎవరు బ్రతుకుంటారు, చచ్చిపోతామని చెప్పి వెళ్తున్నారు, వెళ్ళండి మంచిది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగారనుకోండి, ఆ ట్రైన్ ఆ చివరి నుంచి చివరి వరకు మొత్తం జనమే జనం, పాస్ పడిపోద్ది మనకి. అలాగే బస్సులు ఎక్కుదామని మనం వెళ్తే మనల్ని మీద నుంచి ఎక్కేసి బస్సుల్లోకి ఎక్కేస్తారు, అంత ట్రాఫిక్ నాయన. అలాగే మరి ఇక ఈ ఫ్లైట్స్ అయినా సరే ఏదైనా సరే జనమే జనం. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత బెనారస్ కాశీ వెళ్తాం కదా, కాశీ వెళ్ళినప్పుడు ఏమవుతుందండి, మీకు 5 గంటలు పడుతుంది దర్శనం, కాలభైరవుడి దగ్గర 2 గంటలు పడుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అన్ ఎడ్యుకేటివ్ వీడియో. కుంభమేళా సమయం నుంచి కుంభమేళా తర్వాత మనకి కుంభమేళా జరుగుతున్న సమయంలో మనకి ఫిబ్రవరి నెలలో మాస రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఈ వీడియోలో చెప్పుకుందాం, ప్రతి 12 ద్వాదశ రాశులకి కూడా. కానీ ఇందులో ఒక ప్రబుద్ధుడు అడిగాడు నన్ను, సార్ జనరల్ మ్యాటర్ ఎక్కువ ఉందండి, జ్యోతిష్యం తక్కువ ఉందండి అనేది. వాడి నెట్ వేస్ట్ అయిపోయిందంటే వాడికి తోలు తీస్తారే, తోలు తీస్తా, నువ్వేమన్నా నరేంద్ర మోడీ కంటే బిజీవా నువ్వు? దిస్ ఇస్ క్లాస్ రూమ్ అని చెప్పాను. ముల్లపూడి వీడియో ఇస్ క్లాస్ రూమ్ వీడియో. వింటే విను, లేకపోతే దుబ్బేస్తే దుబై. అంతేగాని నీకు పాదక్రాంతుడైపోయి మేము పాదసేవ చేసుకుంటూ నీకు చెప్పేది కాదు. జ్యోతిషం అంటే ఏంట్రా, అతి పవిత్రమైనటువంటిది. ఈ 12 రాశులకి చక్కగా జ్యోతిషం అంటే నిజంగా శ్రద్ధ ఉన్నటువంటి నా స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ కోసం నాయన, నీలాంటి వాళ్ళ కోసం, పొరంపోకుల కోసం కాదు. చక్కగా ఈ ద్వాదశ జ్యోతిర్లింగం వీ విల్ గివ్ ఏ స్కెలిటన్ ఐడియా. రాశిఫలాలంటే స్కెలిటన్ ఐడియా. దాని నుంచి నీ జాతకంలో నువ్వు ఎన్ని మర్డర్లు చేసావు, నువ్వు ఎంతమందిని రేప్ చేసావు, నువ్వు ఎంతమందికి ఐపీలు పెట్టావు, ఇవన్నీ నీ పర్సనల్ జాతకంలో మేము చెప్తాం. ఏం ఛార్జ్ చేయం మేము జాతకాలకి. ఫ్రీ జ్యోతిష్యం మనం, ఫ్రీ. అందువలన జాగ్రత్తగా ఈ నాన్ కమర్షియల్ బేసిస్తో మనం చెప్తున్నాం. కాబట్టి కొట్టుకోండి ఫోన్లు, మీరు నాకు కొట్టుకోండి, 24/7 మనం ఖాళీగా ఉంటాం. మనకి మీ యొక్క సేవే మా సేవ. కాబట్టి పిచ్చి వేషాలు వేసి పిచ్చి క్వశ్చన్స్ వేస్తే మాత్రం కట్ చేసేస్తాను అనమాట, అందులో మాత్రం డౌట్ లేదు. కాబట్టి జాగ్రత్తగా జాతకాలు తెలుసుకోండి, జాగ్రత్తగా డెవలప్ అవ్వండి. అండ్ వీ విల్ బి వెరీ గ్రేట్ఫుల్ టు యూ. వీఆర్ వెరీ హ్యాపీ. మేము ప్రివిలేజ్గా భావిస్తాను మీలాంటి వాళ్ళందరికీ జాతకాలు చెప్పడానికి. ఈ 12 రాశులు ఎలా ఉన్నాయో మనం చూద్దాం. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి అష్టమ కేతు ఉన్నాడు. ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకో తెలుసా? కష్టాల కోసం కాదు, ఏలినాటి శని జరుగుతుంది. ఆదాయాల లేక కాదు, పని లేక కాదు, మీ పూర్వజన్మ లవర్ దూసుకొస్తుంది. మీరు చిన్నప్పుడు లవర్, మీ పక్కింటి అమ్మాయి, లేదా మీతో పాటు చదివిన అమ్మాయి, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి, జస్ట్ మిస్ అమ్మాయిన అమ్మాయి పగబట్టి వచ్చేస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఇందులో మాత్రం ఏ డౌట్ లేదు. కుంభరాశి ప్రతి ఒక్కరికి ఎగ్జామ్షన్ లేదు. ఇంచుమించు 95% మంది ఇదే జరుగుతుంది. కాబట్టి చలికాలంలో చలేస్తుంది, అప్పుడప్పుడు మాత్రమే ఎండలు వస్తాయి. కాబట్టి దాన్ని అసెస్ చేసేటటువంటి ప్రాబబిలిటీ ఇవన్నీ కూడా మా డ్యూటీ. నీ డ్యూటీగా జరుగుతా అండి నేను సత్యహరిశ్చంద్రునండి, సొల్లు కబుర్లన్నీ నా దగ్గర చెప్పద్దు. ఖచ్చితంగా జరుగుతుంది. ఇక వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో మా కుంభరాశి వాళ్ళు నెంబర్ 1 వ్యూస్లో కూడా. వీళ్ళకి తిరిగే లేదు.
ఎప్పుడు చూసినా దీనాది దీనంగా పని లేదు, డబ్బులు లేవు, ఉద్యోగం లేదు, అప్పులు, ఇలా బాధలతో బాధపడేటటువంటి వారందరికీ కూడా మీకు ఒక శుభ వార్త. ఏమిటా వార్త? ఓ కొండలు కొండలు డబ్బులు సూట్ కేసుల్లో రావు నాయనా, మీ కష్టానికి తగినటువంటి ఫలితం మీకు వస్తుంది, చక్కటి పని మీకు దొరుకుతుంది. ఇందులో ఇది సంతృప్తి, ఈ వీడియో బాగాలేదండి, మాకు కోట్లు రావాలని మనసులో ఉంటుంది, కానీ నిజాలు చెప్పడమే కదా మన పని. అందువలన నాకు వికటకవిని మన ఛానల్ వాళ్ళు బిరుదిస్తే ఒక ఆయన దిగంబర కవండి మీరు అని ఆయన మన బనగానపల్లి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానంలో ఆయనే చక్కగా వాళ్ళ దేవస్థానం వాళ్ళు చెప్పారు. అంటే నిజాలు నిర్మోహంగా చెప్తాం. కాబట్టి కుంభరాశి వాళ్ళు ఊహల్లో ఎగరకండి. విద్యార్థులు చదువు డల్గా ఉంటుంది, ఇంకా బాగా చదవండి. బంధువులు విపరీతంగా మీ ఇంటికి వస్తారు, బ్రహ్మాండంగా తినేసి వెళ్ళిపోతారు. మీరు కూడా అంతే అనమాట, దోల ఎక్కువ మీకు. మీకు అలర్ట్ చేసి మంచి చెప్తున్నా సరే వాళ్ళ మాట వినరు. హాస్పిటల్కి వెళ్తారు, టెస్టులు ఉన్నా లేకపోయినా టెస్టులు చేయించుకుంటూ ఉంటారు. మీకు ఏం కాదని తెలిసినా సరే ఒక జ్యోతిష్కుడు సరిపోడు, మీకు 4-5 జ్యోతిష్కుల్ని సంప్రదిస్తూ ఉంటారు. దోల తెచ్చే వాళ్ళు కరెక్ట్గా ఉంటారు మీకు, మంచి చెప్పే వాళ్ళకంటే కూడా. కాబట్టి ఈ రకంగా ఈ యొక్క కుంభరాశి వాళ్ళంతా కూడా ముందుకు వెళ్ళిపోతారు, దూసుకొని వెళ్ళిపోతారు. ప్రమోషన్స్ అందరికీ వచ్చేసినాయి. కుంభరాశి వాళ్ళకి ప్యానెల్లో ఉంటుంది. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొనాలని ట్రై చేస్తారు కానీ కుదరవు. స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనాలని ట్రై చేస్తారు కానీ కుదరదు. అష్టమ కేతువు అప్పుడప్పుడు ఆత్మహత్య చేసేసుకోవాలని ట్రై చేస్తూ ఉంటారు. డిప్రెషన్ వస్తూనే ఉంటుంది మీకు. కాబట్టి ఈ రకంగా ఈ కుంభరాశి వాళ్ళంతా కూడా అనేక రకమైన ప్రయత్నాలతో అనేక రకమైనటువంటి వ్యాపారాలు చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు, అనేక రకమైనటువంటి మనుషులతో కలుస్తూ ఉంటారు. కాబట్టి కుంభరాశి వాళ్ళంతా కూడా మరి ఈ చేసిన పాపాలని కడుక్కోండి. అంతేగాని మా కుంభరాశికి ఏమండి బాగుందని చెప్పారు, మాకు బాగాలేదండి, ఏలినాటి అది ఒక వర్గం. రెండోవాడు అసలు బాగుండదండి, మేము దరిద్రం అండి, మేము ఎప్పుడూ కష్టాలండి అంటే వచ్చే జన్మలో కూడా మీరు ఇలాగే అడుక్కు తినేవాళ్ళు అయిపోతారు. జాగ్రత్త. ఎప్పుడు కూడా అప్రియం న బ్రూయాత్ శుభం బ్రూయాత్ అని శాస్త్రం చెప్తోంది. అంటే అప్రియమైనది చెప్పకూడదు, ప్రియమైనదే చెప్పాలి. అలాగని నిజాన్ని దాయకూడదు. చాలా రూల్స్ ఉంటాయి, ఉపాసనా బలం ఉంటుంది. కాబట్టి మీరంతా కూడా నేను శివ పూజ చేసేస్తున్నానండి, నేను విష్ణుమూర్తి పూజ చేసేస్తున్నానండి, ఇవన్నీ కాదు. రియల్ సర్వీస్ టు హ్యుమానిటీ ఈజ్ రియల్ సర్వీస్ టు గాడ్. పేద ప్రజలకు చేసేదే నీకు వస్తుంది. నారాయణుడు, దరిద్ర నారాయణుడు సేవ చేసుకోవాలా, స్వామి వివేకానంద చెప్పాడు. మరి ఈ విధంగా ఈ యొక్క కుంభరాశి వారు గోల్డ్లు కొంటాడు మీ మొగుళ్ళు, వజ్రాల నెక్లెస్ కొంటాడు, కంపల్సరీ కొనిపించుకోండి, చాలా మంచిది మీకు. కాబట్టి ఈ విధంగా చీరలు, వస్త్రాలకి, సుగంధ ద్రవ్యాలకి మీరు ఖర్చు పెడుతూ ఉంటారు. మీకు అన్నీ బంధువులు మిమ్మల్ని అభినందనలు వచ్చేస్తాయి, బంధువులకు అన్నీ పెడతారు మీరు. కానీ ఏదో రకమైనటువంటి నిస్సహాయం, నిరాసక్తత, నిస్పృహ, ఇవన్నీ కూడా నిరాశావాదం, ఇవన్నీ కూడా మీకు వచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి దీనికి సంబంధించి మీరు ఆడవాళ్ళ మధ్యలో తిరుగుతూ ఉంటారు, యాత్రలకు తీసుకెళ్తూ ఉంటారు ఆడవాళ్ళు. మీరు వెళ్ళేటటువంటి యాత్రల్లో, మీరు వెళ్ళేటటువంటి టూరుల్లో ఎవరో ఒకళ్ళు కూడా వచ్చినటువంటి వాళ్ళు ఒకళ్ళు మిస్ అయిపోవడానికి అవకాశం ఉంది. దాని ద్వారా మీకు ఒక అపనింద ఏదో రకంగా మనకు కాలు ఎరగడమో, చెయ్యి ఎరగడమో, ఏదో ఒకటి మిస్ అయిపోవడమో, మొత్తం మనిషే మిస్ అయిపోవడమో, ఇలా ఉంటాయి. కాబట్టి పబ్లిక్ రిలేషన్స్కి దూరంగా ఉండండి, ముఖ్యంగా ఆడవాళ్ళకు దూరంగా ఉండండి. ఇక పరిహారాలు వచ్చేసరికి ఏలినాటి శని జరుగుతుంది, కేతు బాగుండలేదు, కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదువుకోండి. కేతు కిలంపావు వలవలని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణులకి మీరు చక్కగా శనివారం నాడు, సోమవారం నాడు ఉదయం 7 గంటలకు దానం చేయండి. అలాగే శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. ఈ విధంగా చేయడం ద్వారా మీరు చాలా బ్రహ్మాండంగా మీరు ముందుకు వెళ్ళిపోతారు, దూసుకుని. శుభమస్తు.